దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. 17వ తారీఖు 5వ మాసం 2024 సంవత్సరంలో బెతెస్దా పరిచర్య ద్వారా దేవుని యొక్క మాటలు వినడానికి మనందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. బాగున్నారా? అలాగే స్థానిక సంఘం ద్వారా వాక్యం వింటున్నారు మిమ్మల్ని అందరి బట్టి కూడా దేవదేవునికి లెక్కలేని స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాను. దయచేసి తల వంచుదాము, కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి మనం ప్రవేశిద్దాము. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన రాజా, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి లెక్కలేని స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క 17వ తారీఖు 5వ మాసం 2024 సంవత్సరంలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డలను దీవించుమని, ఎవరు ఏ హృదయ వేదనతో, బాధలతో, రోగములతో లేక శ్రమలతో, సమస్యలతో ఉంటున్నారో అటు వారందరినీ దర్శించమని, కృప చూపమని యేసు నామమున అడిగి మిక్కిలి వినయంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క శుక్రవారం దినము పెంతెకొస్తు ఆదివారానికి ముందు శుక్రవారం మనము ఉంటున్నాం. పెంతెకొస్తు అనగా 50వ దినమని మనం అందరము చాలా సార్లు విని ఉన్నాం. పెంతెకొస్తు అనే మాటకు అర్థం ఏంటంటే 50వ దినమని. ఎందుకు 50వ దినం అంటే యేసు ప్రభువు వారు చనిపోయి పునరుద్ధానుడిగా లేచినది మొదలుకొని ఆయన తండ్రి కుడిపార్శ్వమునికి ఎత్తబడే దినం వరకు 40 దినాలు అయితే, ఆయన వెళ్ళిన 10 రోజులకి పరిశుద్ధాత్ముడు భూమి మీదకి పంపించబడ్డాడు దేవుని చేత. ఆ పరిశుద్ధాత్ముడు భూమి మీదకి పంపించబడిన దినము 50వ దినమైంది. యేసు ప్రభువు వారు పునరుద్ధానుడిగా లేచింది మొదలుకొని ఆయన చేసిన వాగ్దానం పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చింది 50వ దినం కనుక ఈ పెంతెకొస్తు అనేటువంటి మాట హీబ్రూ మాట కనుక 50వ దినమని అర్థం. కనుక పెంతెకొస్తు ఆదివారం ముందు శుక్రవారం మనం ఉంటున్నాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో 22 నుంచి 28 వరకు మనం విన్నాం. అయితే అంత 2 మాటలని నేను జ్ఞాపకం చేస్తాను. మీ మీద శుద్ధ జలం జరుగుతుంది అంటున్నాడు దేవుడు. ఎవరి మీద అంటే ఇశ్రాయేలీయుల మీద. ఎందుకు శుద్ధ జలం చల్లాల్సి వచ్చిందంటే వారి మలినమును పోగొట్టుకోవడానికి, వారి యొక్క అపవిత్రతను పోగొట్టడానికి దేవుడు అంటున్నాడు, మీ మీద నేను ఏం చేస్తానంటే శుద్ధ జలాన్ని జల్లుతాను. శుద్ధ జలం, మంచి నీరు కదండి, మంచి నీరు. దేవుని యొక్క వాక్యము మంచి నీరుకు సాదృశ్యమని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. నీళ్లు చల్లినంత మాత్రం ఎవరైనా శుద్ధికి అవుతారా? అవరు కదండి. మెట్టుకు మట్టి ఏమో పోవచ్చు మన మీద ఉన్నది, కానీ హృదయంలో ఉన్నటువంటి మన్ను మట్టి కదా, మైలు పోదు కదా. అవి పోవాలంటే కేవలం మాత్రం వాక్యం ద్వారా మాత్రమే హృదయాలు ఏం చేయబడతాయి అంటే శుద్ధీకరించబడతాయి కదా. కనుక ప్రభునందుకులారా, మీ మీద నేను శుద్ధ జలమును చదువుని అంటున్నాడు. నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం కూడా మీకు ఇస్తానని ఇశ్రాయేలుతో యెహెజ్కేలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే మాట్లాడటం మనం చూస్తాం. ప్రభునందుకులారా, ఏ తరమైనా సరే నూతన తరం, అది ఏ తరమైనప్పటికీ కూడా నూతన స్వభావము, నూతన హృదయం అనేది దేవుడు ప్రతి వారి నుండి కూడా ఆయన చూచుచూ ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని నూతన పరచగలిగింది కేవలం దేవుని యొక్క వాక్యమే కానీ మరొకటి ఏమీ కూడా కాదు. మన మోటు స్వభావం పోవాలంటే, మన మొరటి స్వభావం పోవాలంటే, మన ప్రాచీన స్వభావం పోవాలంటే, మన పాప స్వభావం పోవాలంటే నూతన పరచబడాలి. నూతన పరచబడడానికి మనకు విశేషంగా పనిచేసేది ఏమిటంటే దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యము మాత్రమే మనల్ని ఏం చేయగలదంటే శుద్ధీకరించగలదు. దేవుని యొక్క వాక్యము మాత్రమే మనల్ని మరి నవీన పరచగలదు, లేదంటే మనల్ని నూతన పరచగలదు, లేదంటే దేవునికి ఇష్టలుగా చేయగలదు. హల్లెలూయా. చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన
ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. వాక్యమే దేవుడై ఉన్నాడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. యేసే వాక్యం, వాక్యమే యేసు. ఇంకను కోడెల యొక్కయు మేకల యొక్కయు గొర్రెల యొక్క రక్తము కాకుండా దేవాదేవుడు తన కుమారుడైనటువంటి యేసు రక్తము చేత మనల్ని ఏం చేశాడంటే కదండి పవిత్రపరిచాడు. కనుక యేసు రక్తము మనల్ని ప్రతి పాపం నుండి పవిత్రపరుస్తుంది. దేవుని వాక్యం మనల్ని శుద్ధీకరిస్తుంది. 2వ లేఖన భాగం మనం చదివాం యోహాను సువార్త 14వ అధ్యాయంలో 5 నుంచి 21 వరకు. అందులో 2 మాటలను జ్ఞాపకం చేస్తున్నాను. అనాథలుగా విడవనమని అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? అనాథలుగా విడవను. లోకం అయితే మనల్ని ఏం చేయొచ్చు? అనాథలుగా విడవచ్చు. రోగంలో ఉన్నప్పుడు, వ్యాధి బాధలో ఉన్నప్పుడు, ఇరుకు ఇక్కట్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే లోకం విడిచిపెట్టవచ్చు కదా. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు లోకం మనల్ని కోరుకోవచ్చు. మన దగ్గర ఏమీ లేనప్పుడు లోకం మనల్ని ఏం చేయొచ్చు? విసర్జించవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నేనైతే మిమ్మల్ని ఏం చేయను? అనాథలుగా విడువను. నేనైతే మిమ్మల్ని అనాథలుగా విడవను. అంటే తండ్రి స్థానము, తల్లి స్థానము నేను తీసుకుంటాను అంటున్నాడు. ఈ లోకంలో మనలను ఒక తండ్రి స్థానం, తల్లి తీసుకుని ఎవరు మనల్ని ఆదరించలేరు. కానీ దేవుడు మాత్రమే మనల్ని ఏం చేయగలంటే ఒక తల్లి స్థానము, తండ్రి స్థానము తీసుకొని మన యొక్క జీవితాల్లో ఆదరణను ఆయన కలుగు చేస్తాడు. మొదట అన్నాడు, శుద్ధ జలం మీ మీద నేను చదువుతాను అంటున్నాడు. నూతన హృదయం, నూతన స్వభావం మీకు ఇస్తాను అంటున్నాడు. ఎలాగా? వాక్యం ద్వారా, భయభక్తుల ద్వారా, విధేయత ద్వారా. 2వది ఏమంటున్నాడు? మిమ్మల్ని అనాథలుగా నేను విడువను అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? అనాథలుగా నేను మిమ్మల్ని విడువను. మన తల్లి, తండ్రి, భర్త, భార్య, అన్నదమ్ములు ఒకసారి విడిచిపెట్టేస్తారు. అర్థమైందండి? ఏవో శ్రమలు, సమస్యలు వస్తాయి కదా. అప్పుడు ఏం చేస్తారు? వారు మనల్ని మీరు బ్రతకండి, మీ చావు మీరు చావండి ఏం చేస్తారు? విడిచిపెట్టేస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, ఏ పరిస్థితుల్లో కూడా నేను మిమ్మల్ని ఏం చేయనో తెలుసా? విడవను. నేను మిమ్మల్ని అసలు విడవను. ఐ విల్ నాట్ ఫర్సాక్. నేను మిమ్మల్ని విడిచిపెట్టేదే లేదు. మీరు నా చేతుల్లో ఉన్నారు, భద్రంగా ఉన్నారు. మిమ్మల్ని నేను విడవను అంటున్నాడు. ఇంకేమన్నాడు తెలుసా? యోహానులో, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచేవాడు కూడా చేయను అంటున్నాడు. ప్రభువులు వారు అనేక అద్భుతాలు చేశారు. ప్రభు వారు అనేక గొప్ప కార్యాలు చేశారు, సూచనలు చేశారు, మహత్కార్యాలు చేశారు, గొప్పవి చేశారు, చిన్నవి చేశారు, పెద్దవి చేశారు, అనేక కార్యాలు చేశారు. దేవుని యొక్క పిల్లలమని మనం చెప్పుకుంటున్నాం కదా. మనము కూడా ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరగాలి. మనము కూడా ఇతరులు చూచి ఆశీర్వదించి మాట్లాడినప్పుడు వారి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు జరగాలి. గొప్ప కార్యాలు జరగాలంటే దానికి పెట్టుబడి ఏంటో తెలుసా? నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు కూడా చేయను. నేను చేసేటువంటి క్రియలాంటి క్రియలు నా యందు విశ్వాసం ఉంచేవాడు కూడా చేయగలుగుతాడు. నా యందు విశ్వాసం ఉంచే కుమార్తె కూడా చేయగలుగుతుంది. నా యందు విశ్వాసం ఉంచే కుమారుడు కూడా చేయగలుగుతాడు. హల్లెలూయా. మీరు ఏదైనా ఎత్తిపెట్టి మాట్లాడినప్పుడు, మీరు ఏదైనా ఎత్తిపెట్టి ప్రవచించినప్పుడు అది నెరవేర్చబడాలంటే ప్రాముఖ్యమైనటువంటి విశేషత ఏంటంటే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేకుండా ఎవడు దేవునికి ఇష్టడు కాడు. మొట్టమొదట ఎవరైతే దేవునికి ఇష్టమో వాళ్ళు అడిగింది చేస్తాడు, చెప్పింది చేస్తాడు, ఆలోచించింది చేస్తాడు, ప్రణాళిక వేసింది చేస్తాడు. ఎందుకంటే 90 చెప్తాడు, అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పించడమే కాదు, దీర్ఘాయుష చేత తృప్తిపరుస్తాను అంటాడు. అతను అడిగినవన్నీ నేను ఇస్తానంటాడు. ఎప్పుడు ఆయనకి ఇష్టగా మనం ఉండాలి. ఆయనకి ఇష్టగా ఉండాలంటే విశ్వాసంలో ఉండాలి. విశ్వాసం లేకుండా ఆవిడ దేవునికి ఇష్టగా ఉండడు. విశ్వాసం లేకుండా ఆవిడ దేవుని ఎదుగు రాలేడు. విశ్వాసం లేకుండా దేవుని యొక్క కార్యాలు ఎవడు చూడలేడు. విశ్వాసం లేకుండా ఎవడు కూడా దేవుని యొక్క క్రియలు అతడు మాట్లాడి ప్రవచించి అనుభవించలేడు, లేదంటే ఇతరులు అనుభవించేలా చేయలేడు. అందుకనే మొట్టమొదటి ఏంటంటే విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. అందుకని అంటున్నాడు, నేను చేసేటువంటి క్రియలు ఎవరైనా చేయాలంటే వాడు కూడా నా యందు, ఆమె కూడా నా యందు ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి.
విశ్వాసం లేకుండా మనం ఆరాధనకు వచ్చి కూర్చొని వెళితే ముద్దపప్పు లాంటి వాళ్ళం మనం. అర్థమైందండి? ముద్దపప్పు లాంటి వాళ్ళం, విలువ ఉండదు. విశ్వాసం కలిగి దేవుని సన్నిధికి రావాలి, విశ్వాసం కలిగి దేవుని క్రియలు చేయాలి, విశ్వాసం కలిగి ప్రార్థించాలి, విశ్వాసం కలిగి ఆరాధించాలి, విశ్వాసం కలిగి ప్రభుని స్వర్గీయ రక్షణను అంగీకరించాలి, విశ్వాసం కలిగి పరిశుద్ధ గుంపును మనం సన్మానించాలి, పరిశుద్ధుల సహవాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాసముతోనే ఏదైనా మనం చేయాలి. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, అన్నదరగా విడిచిపెట్టను నేను చేయలేదు, నా యందు విశ్వాసం నుంచి వాడే కూడా చేయగలుగుతాడు. మూడవది మనం చూసాము ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 22 వరకు కూడా. అందులో కూడా చెప్తున్నాడు సత్క్రియలు చేయాలంటున్నాడు. దేవుణ్ణి నమ్మినవాడు, దేవుని యొక్క విశ్వాసం ఉంచిన వాడు, దేవుని పట్ల నమ్మకం ఉన్నవాడు, విశ్వాసం ఉన్నవాడు ఏం చేయాలట? సత్క్రియలు చేయాలట. ఏమిటి సత్క్రియలు? దేవునికి ఇష్టమైన క్రియలు చేయాలి, దేవుడు చెప్పిన క్రియలు చేయాలి. ఓ పర్యాయము మత్తయి సువార్తలో ప్రభువులు వారు చెప్పారు, 4 సువార్తల్లో కూడా రాయబడి ఉన్నాం, మనం చూస్తాం. అన్యాయం చేసిన వాళ్ళట పరలోక రాజ్యానికి వెళ్ళారట, తలుపు తీయమని అడుగుతున్నారట, తలుపు తడుతున్నారట, అయ్యా తలుపు తీయి, తలుపు తీయి, తలుపు తీయి అని. అప్పుడు ప్రభునందు పిల్లారా, ప్రభు లోపల నుంచి సమాధానం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మీరెవరో నేను ఎరుగను, మీరు పోండి. ఎందుకంటే వీరు అంటున్నారు నీ నామాన్ని అయి చేసాం ఇది చేసాం అంటున్నారు, కానీ ప్రభు అంటున్నాడు మీరెవరు నాకు తెలియదు, ఎందుకంటే అన్యాయము చేయవాళ్ళారా. వీరు అన్యాయస్తులట, కానీ ఏదో పైకి ఏదో కార్యాలు చేస్తున్నారట. కానీ దేవుడు అంటున్నాడు మీరు అన్యాయస్తులు, మీరు అన్యాయం చేసేవారు, అందుచేత మీరు పరలోక రాజ్యానికి వారసులు కాదు, రాలేరు. నేను తలుపు తీయను, నిశ్చత్తమైన తలుపు మీకు తీయబడదు, ఎందుకంటే మీరు అన్యాయం కలిగి ఉన్నారంటున్నాడు. దేవుడు అన్యాయస్తులంటే సహించలేడు, అన్యాయాన్ని ఊరుకోలేడు. అందుకనే ఏవేవో పై కార్యాలు చేస్తే కాదు, కానీ సత్ ప్లస్ క్రియ ఈజ్ ఈక్వల్ సత్క్రియ. అంటే ఏంటి? గుడ్ డీడ్స్, గుడ్ థింగ్స్, మంచి కార్యాలు, పరిశుద్ధతతో కూడిన కార్యాలు, పవిత్రతతో కూడిన కార్యాలు, న్యాయంతో కూడిన కార్యాలు, నీతితో కూడిన కార్యాలు, యథార్థతతో కూడిన కార్యాలు మనము చెయ్యాలి. అందుకనే క్రీస్తు తన యొక్క రక్తం అంతా కాచి మనల్ని కొన్నాడు, ఆయన బిడ్డలుగా మనల్ని సంపాదించుకున్నాడు. మరి ఆయన పిల్లలుగా ఆయనకి ఇష్టలుగా మనం ఉండగలుగుతున్నామా? ఏమైనా ఆయన కార్యాలు చేయగలుగుతున్నామా? సత్క్రియలు యందు ఆసక్తి కలిగి ఉన్నామా? లేదంటే కేవలము వచ్చాము వెళ్ళాము అన్నట్లుగా ఉన్నామా? ఈ యొక్క మందిరంలో స్తంభాలు కొన్ని ఉన్నాయి, ఈ స్తంభాలు ఉలుకుండవు పలుకుండవు, అవి అలాగే ఉంటాయి ఎప్పుడూ. వీటి వల్ల సంఘానికి ఏమైనా ఉపయోగం ఉండదా? చెప్పండి, వీటి వల్ల సంఘానికి ఏమైనా ఉపయోగం ఉండదా? కొంతమంది రావడము వెళ్ళడము అలా ఉంటున్నది, అలా ఉండకూడదు. దేవుని యొక్క పిల్లలం అంటే అవును స్పందించే వాళ్ళముగా ఉండాలి, చలించే వాళ్ళముగా ఉండాలి, క్రియలు చేసే వాళ్ళముగా ఉండాలి, దేవునికి సమీపస్తులుగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి, ఆయన యొక్క చిత్తం ఏమిటో తెలుసుకునే వారంగా ఉండాలి, ఆ చిత్తాన్ని నెరవేర్చే వారంగా కూడా మనం ఉండాలి. ఎందుకు? జగత్ ఉత్పత్తికి ముందే ఆయన తన ప్రేమలో మనల్ని ఎరిగి ఉన్నాడు, తన ప్రణాళికలో ఎరిగి ఉన్నాడు. ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడు? ఎందుకు నిన్ను తన కుమారుడిగా కుమార్తెగా చేసుకున్నాడు? విలువైన ఆ రక్తంను నీ కొరకు చెందించాడు, ఆ విలువైన రక్తంతో నిన్ను కొనుక్కున్నాడు, నిన్ను పరిశుద్ధురాలుగా మార్చాడు, నిన్ను పరిశుద్ధునిగా మార్చాడు, నిన్ను పవిత్రురాలుగా మార్చాడు, నిన్ను పవిత్రునిగా మార్చాడు. నా కుమారుడు నా కుమార్తె ఆయన పేరు పెట్టుకున్నాడు. ఎందుకు? ఆయన స్వాస్థ్యము గనక, ఆయన బిడ్డగా జీవించాలని, ఆయనకు మహిమ తేవాలని, ఆయనకు కీర్తి తేవాలని, ఆయనకు ఘనత తేవాలని. అవేమీ తేకుండా నీ ఘనత కోసమే నువ్వు ఆలోచన చేసుకుంటూ, నీ మహిమ కోసమే నువ్వు ఆలోచన చేసుకుంటూ, నీ కీర్తి కోసమే నువ్వు ఆలోచన చేసుకుంటూ, నీ సంతోషం కోసమే నువ్వు బ్రతుకుతూ ఉంటే, నీ ఆనందం కోసమే నువ్వు బ్రతుకుతూ ఉంటే, నీ జీవితం నీదే అన్నట్లుగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, నువ్వు దేవుని కొరకు ఎప్పుడు సాక్షిగా బ్రతుకుతావు? నీ కుటుంబం ఎప్పుడు దేవునికి సాక్షార్థంగా కనబడుతుంది? నీ జీవితం ద్వారా, నీ సాక్ష్యం ద్వారా దేవుని నామము ఎప్పుడు కనపరచబడుతుంది, ఎప్పుడు మహిమపరచబడుతుంది? జక్కయ్య అది వరకు దేవుడు లేకుండా ఉన్నాడు. ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి దేవుడు వచ్చి వాక్యం చెప్పాడో వెంటనే తన బ్రతుకు ఏమైపోయింది? మారిపోయి సత్క్రియలు చేయడం ఆరంభించాడు.
నా దోపిడీ సొమ్మంతా కూడా నేను ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను అని చెప్పి దేవుని ఎదుర్కొంటే తన న్యాయాన్ని ఏం చేశాడంటే ప్రకటించాడు, అన్యాయాన్ని తొలగించి వేస్తున్నాడు. వెంటనే దేవుని చేత ఇతడు కూడా అబ్రహాం యొక్క కుమారుడు. నీతిమంతులు అందరూ ఎవరో తెలుసా అండి? అబ్రహాం యొక్క పిల్లలు. యథార్థవంతులు అందరూ ఎవరో తెలుసా అండి? దేవుని యొక్క పిల్లలండి. సత్యవాదులు అందరూ ఎవరో తెలుసా అండి? దేవుని యొక్క పిల్లలండి. నీతిమంతులు, న్యాయవంతులు, యథార్థవంతులు, పవిత్రులు, పరిశుద్ధులు అందరూ కూడా దేవుని పిల్లలు. మీరు అబ్రహాం పిల్లలని దేవుడు సాక్ష్యం చేస్తున్నాడు. క్రీస్తుకు పూర్వము క్రీస్తు తర్వాత ఉండాలి మన జీవితాల్లో. క్రీస్తు లేనప్పుడు మన జీవితాలు ఒకలాగా ఉన్నాయి. క్రీస్తును అంగీకరించిన తర్వాత మన జీవితాలు మార్చబడతాయి. మోటు స్వభావం పోతుంది, ప్రతి విధమైన లోక స్వభావం పోతుంది. ఇప్పుడు క్రీస్తు యొక్క స్వభావం కలిగి ఉంటాం. పౌలు భక్తుడు అంటున్నాడు, క్రీస్తు యేసు యొక్క అడుగుజాడల్లో నేను నడుచుచున్న ప్రకారం మీరును నా యొక్క అడుగుజాడల్లో నడవండి అని చెబుతాడు ఆయన. అంతేకాదు క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సును మీరును కలిగి ఉండండి అని చెప్పడం మనం చూస్తుంటున్నాం. అంతేకాదు 2 కొరింథీ 5:17 అంటున్నాడు, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించని ఇదిగో సమస్తమును నూతనమాయను లేక క్రొత్తమాయను. ఏది నీ నూతన స్వభావము? ఇందాక చెప్పాడు కదా, శుద్ధ జలం మీ మీద చల్లుతాను, నూతన స్వభావం మీకు ఇస్తాను, నూతన హృదయం మీకు ఇస్తాను అన్నాడు కదా. ఎప్పుడైతే క్రీస్తును కలిగి ఉన్నామో మనం ఏమై ఉన్నామో చెప్పండి? నూతన స్వభావం కదా, నూతన హృదయం కదా, నూతన జీవితం కదా. మరి అలా ఉంటుందా? లేదంటే అసలు దేవుని కొరకు మనం జీవిస్తున్నామా లేదా? చూడండి, దేవుడు మన నుండి ఏమి చూసేవాడిగా ఉన్నాడంటే క్రియలు చూసేవాడిగా ఉన్నాడు. నువ్వు ఆయన బిడ్డగా, ఆయన కుమార్తెగా ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నువ్వేం చేస్తున్నావు? ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, ఆత్మను రక్షించడం కొరకు నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేసే ఖర్చు ఏంటి? కలువరి శిలువలో ఇలా 2 చేతులు సాగదీసి ఆయన యొక్క చేతులు ఏం కొట్టారో తెలుసా అండి? శీలలు కొట్టి ఆయన చెప్పారు. ప్రభు అంటున్నాడు, ఇదిగో ఇదంతా నేను మీ కొరకు చేశాను, మీరు నా కొరకు ఏం చేశారన్నప్పుడు ఆయన శిలువ ఎదుట నిలిచిన మనము ఏం చెబుతాం? నీ కొరకు నేను ఇది చేశాను, అది చేశానని. ఎంతసేపు కూడా ఎంత గొప్ప వేదనకరమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు నాకు అది చెయ్యి, నాకు ఇది చెయ్యి, నా కుటుంబాన్ని ఉన్నతంగా దీవించు, నా కుటుంబాన్ని ఉన్నతంగా ఆశీర్వదించు, నన్ను నా కుటుంబీకుల్ని ఉన్నతంగా ఆశీర్వదించే గాని ప్రభువా ఇది నీ కొరకు నేను చేస్తాను, ప్రభువా ఇది నీ కొరకు చేస్తాను, నేను సహవాసం కొరకు, పరిశుద్ధుల కొరకు ఇది చేస్తాను, నీ రాజ్య వ్యాప్తి కొరకు ఇది నేను చేస్తాను ప్రభువా. అనేక మంది నశించిపోతున్నటువంటి వారిని నీ యొద్దకు తీసుకురావడానికి, నీ చేత వారు ఆకర్షింపబడడానికి ఇది నేను చేస్తాను అని చెప్పడానికి మన జీవితాలు ఏం చేయగలుగుతున్నాం? మన కుటుంబాల గుండా దేవునికి ఎంత మహిమ అవసరం ఉన్నది ఆలోచన చేయాలి. అందుకని అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో సత్క్రియలు చేయాలట. సత్క్రియలు అనగా యేసు ప్రభువు వారికి ఇష్టమైనటువంటి క్రియలు, కార్యాలు. హల్లెలూయా. ఇంకా ఏంటో తెలుసా? శిలువ వలన సమాధానకరమైన జీవితము మనందరికీ దొరికింది. హల్లెలూయా. అందరం కూడా పాపములో ఉండి సమాధానాన్ని పోగొట్టుకొని ఉండగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని శిలువ మరణానికి అప్పగించి కదా, ఆ యొక్క పాపపు తాలూకా సమస్తమును కూడా శిలువ చేత సంధి చేసి దూరస్తులమైనటువంటి మనల్ని తండ్రి అయినటువంటి దేవునికి ఏం చేశాడు? సమీపస్తులుగా చేశాడు. అన్యులుగా ఉండొద్దు, మీరు అన్యోన్యత కలిగి తండ్రి యొక్క సహవాసంలో ఉండండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన శిలువ మరణం ద్వారా మనల్ని అందరినీ ఏం చేశాడంటే తండ్రి అయినటువంటి దేవుని యొద్దకు ఏం చేశాడు? నడిపించడానికి ఒక బ్రిడ్జ్గా మారిపోయాడు, ఒక వారధిగా మారిపోయాడు. అందుచేతనే సమాధానకరమైన స్థితి మనం కలిగి ఉన్నాం. లేదంటే పాపం అనేటువంటి వ్యాధి మనకుండి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ఉన్నదని యెషయా భక్తుడు 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. యెషయా భక్తుడు 1వ అధ్యాయంలో చెప్తున్నాడు, ప్రతివాడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా వ్యాధి కలిగిన వాడై, పచ్చిపుండ్లు కలిగిన వాడై, పాపము చేతను, దౌష్యం చేతను, దుష్టత్వం చేతను, రోగముల చేతను ఉన్నాడు. వారి యొక్క పుండ్లు, వారి గాయాలు పిండబడలేదు, కట్టు కట్టబడలేదు, తైలం వేయబడలేదు అంటున్నాడు. వేదన చెందుతున్నాడు. అది మన పరిస్థితి. అయితే
తండ్రి అయిన దేవాది దేవుడు తన కుమారుని లోకాన్ని పంపించి ఆయన రక్తం ద్వారా ఏం చేశాడంటే మనకు విమోచన, శుద్ధి, స్వస్థత, నూతన హృదయం, నూతన స్వభావము ఇత్యాది కార్యక్రమాలన్నీ చేస్తుంటున్నాడు. హల్లెలూయా. చూడండి యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4-5 వచనాలు త్వరగా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనాలు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వారి గాను దేవుని వలన బాధింపబడిన వారి గాను శ్రమ నొందిన వారి గాను మనము అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష మీద పడెను. అతడి పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మన సమస్త విధమైన దౌష్యము, దుష్టత్వము, రోగములు, దోషములు, ప్రతి విధమైనటువంటి ముడత, మత్స, కళంకము సమస్తం ఎవరి మీద పడ్డాయంటే ఆయన మీద పడ్డాయి. పడినటువంటి అవి మనలను స్వస్థపరచబడడానికి, మనలను బాగు చేయడానికి, మనల్ని అభివృద్ధిలోకి తేవడానికి, మనల్ని నీతిమంతులుగా చేయడానికి, అనీతిమంతులు కదా నీతిమంతులుగా చేయడానికి, అపవిత్రులు కదా పవిత్రులుగా చేయడానికి ఆయన దెబ్బలు తినవలసి వచ్చింది, గాయములు పొందవలసి వచ్చింది. అతడు పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుందంటే స్వస్థత కలుగుతున్నది. దెబ్బలు, గాయాలు అనగా ఏంటంటే పూర్ణ క్రయము, అంటే ఫుల్ పెయిడ్ అనమాట అండి. హి హాస్ పెయిడ్ ఫుల్లీ అనమాట అండి. ఆయన సంపూర్ణంగా ఏం చేశాడంటే మన కొరకు వెలను చెల్లించాడు. ఆ వెల ఏంటో తెలుసా? సఫరింగ్స్, వేదనలు. ఆయన దెబ్బలు తిన్నాడు, ఆయన గాయపరచబడ్డాడు, అవమానించబడ్డాడు. ఎందుకో తెలుసా? ఈ యొక్క పూర్ణ క్రయము మన నిమిత్తం చెల్లిస్తున్నాడు. అతడు పొందిన దెబ్బల చేత, అతడు పొందిన గాయముల చేత నువ్వు స్వస్థపరచబడుతూ ఉన్నావు. కొందరు స్వస్థపరచబడ్డారు, కొందరు స్వస్థపరచబడుతున్నారు, ఇంకొందరు స్వస్థపరచబడబోచున్నారు. ఎందును బట్టి, దేనిని బట్టి అంటే ఆయన యొక్క దెబ్బలను బట్టి, ఆయన యొక్క గాయములను బట్టి అని మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఎదుట మనము పరిపూర్ణమైనటువంటి నీతి పరులుగా నిలబెట్టడం కొరకు, స్వేచ్ఛ ఇవ్వడానికి, ధైర్యంగా ఆయన సన్నిధికి రావడానికి ఆయన చేత మనకు అనుగ్రహించబడింది. దేవుని సన్నిధిలో మనం నిందారహితులుగా జీవించడం కొరకు, ఇంకా మన యొక్క పూర్వపు పాపాలను జ్ఞాపకం చేసుకోకుండా ఉండడం కొరకు, మన సమస్త దోషాలను, పాపాలను, వ్యసనములను, రోగములను తన యొక్క రక్తముతో తుడిచి వేశాడు. అందుకనే యెషయా భక్తుడు యేసు ప్రభువు వారు పుట్టక ముందు 740 సంవత్సరాల క్రితమే ఈ మాటలు చెప్తా ఉన్నాడు. అతడు పొందిన దెబ్బల చేత, అతడు పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలుగుతున్నది. ఎందుకు? అదే అధ్యాయంలో 53వ అధ్యాయంలో 10వ వచనం చదవండి. ఏమని చెబుతుందో చూడండి. అక్కడ ప్రభువునందు ప్రియులారా చూడండి 10వ అధ్యాయం. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. ఎవరు నలుగొట్టడానికి? ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకు నలుగొట్టడానికి? మన నిమిత్తం మన నలుగొట్టడానికి. అసలు యాక్చువల్గా స్థానంలో ఎవరు నలుగొట్టబడాలో తెలుసా? మీ పాపమును బట్టి, మీ దుష్టత్వాన్ని బట్టి మీరు నలగొట్టబడాల్సి ఉన్నది. నేను నలగొట్టబడవలసి ఉన్నది, మనం నలగొట్టబడవలసి ఉన్నది. అయితే మనల్ని నలగొట్టకుండా దేవుడు ఏం చేశాడంటే తన సొంత కుమారుడి మీద ఈ భారాన్ని మోపాడు. హల్లెలూయా. తన సొంత కుమారుడి మీద భారం మోపాడు. అదే అంటున్నాడు, నూతన పరిశుద్ధ జనాన్ని మీ మీద నేను చల్లుతాను, నూతన స్వభావం, నూతన హృదయం మిగిలిన ఇస్తాను, అనాథంగా విడిచిపెట్టను, గొప్ప క్రియలు చూసేవారుగా మనం చేస్తానంటున్నాడు. ఇంకా చూడండి ఎంత చక్కటి మాట చెప్తున్నాడు. ఇంకా అపవాది ఏం చేస్తుంటుందో తెలుసా? దేవుని పిల్లలుగా జీవిస్తున్నటువంటి ఈ క్రమంలో మన పూర్వ దోషాన్ని, మన పాపాలను ఏం చేస్తుంటాడంటే జ్ఞాపకాన్ని తీసుకొని వస్తూ ఉంటుంటాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, మీ పాపములను ఇక మీద నేను జ్ఞాపకం చేసుకున్నాను, మీరు కూడా జ్ఞాపకము చేసుకోవద్దు అంటున్నాడు. అలా జ్ఞాపకం తెచ్చినప్పుడు విశ్వాసం ఏం చేయాలంటే మోకరించి, ప్రభా
నా నిమిత్తం నువ్వు పొందిన శ్రమలను బట్టి నా శిక్షా విధిని నువ్వు తొలగించి ఆ యొక్క శిక్షా విధి ప్రకారం ప్రభువా ఇదిగో మీరు ఆ శిక్షా విధిని మీ మీద మోస్తున్నారు కనుక మీకు వందనాలని మనం ఏం చేయాలంటే మరి మనము విజ్ఞాపన చేసి మనము దేవుని యొక్క కృప చొప్పున విడుదల పొందవచ్చు. అపవాది జ్ఞాపకం చేసే పాపములన్నీ కూడా దేవుని యొక్క మొరపెట్టాలి. ఎందుకంటే నా శిక్షా విధిని నీవు మోసావు కనుక, నేను తప్పించబడ్డాను కనుక నాకు విడుదల విమోచన స్వేచ్ఛ ఇచ్చావు కదా, కనుక ప్రభా నన్ను సాతాను మళ్ళా కెలుగుతున్నాడు, సాతాను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు, అపవాది మళ్ళా నన్ను ఆ మార్గాలు చూపిస్తున్నాడు కనుక వాటి నిమిత్తం నేను ప్రార్థిస్తున్నాను. ఆ యొక్క గతమును నా నుండి తీసివేయండి, ఆ గత మార్గాల్లోకి వెళ్లకుండా నా మార్గాన్ని మార్చండి, నా యొక్క దేహమును శరీరమును ప్రాణమును కూడా మీ స్వాధీనంలో నడిపించండి అని మనము అడగా బద్దులమైన. చూడండి ప్రభునందుకులారా, ఇంకా పడిపోయినప్పుడు కూడా మనము తిరిగి లేపబడవచ్చు. ఎలాగో తెలుసా చూడండి, మీకు కీర్తన 37:24, కీర్తన 37:24 చూడండి త్వరగా. కీర్తన 37:24 త్వరగా. కీర్తన 37:24. యెహోవా అతని చేయి పట్టుకొని విన్నాడు కనుక అతడు నేలను పడినను, అతడు నేలను పడినను, లేవలేక ఉండడు. చాలండి, చూసారండి. ఒకవేళ పడిపోయి ఉండొచ్చు ఎప్పుడైనా మనము, కానీ దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరుస్తుంది. ఆ కీర్తన గ్రంథము 37:24 యెహోవా అతను చేయి పట్టుకొని ఉన్నాడు, అతడే కాదు కానీ ఆమె చెయ్యిని కూడా దేవుడు పట్టుకొని ఉన్నాడు. యెహోవా వారి చేయి పట్టుకొని ఉన్నాడు కనుక వారు ఒకవేళ నేలను పడిపోయిన ఎలా ఉంటారు, లేవలేక ఎండరు, వాళ్ళు లేస్తారు. అందుకని నా నీతిమంతుడు 7 సార్లు పడిపోయి ఉన్నాం, తిరిగి లేవగలుగుతాడు. అందుకనే మన పాపముల బట్టి ప్రభువుని పిల్లల పడిపోయిన ఏ స్థితిలో అయినా బాధపడాల్సిన అవసరం లేదు. మీకా 7:8 కూడా చూద్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనము. మీకా గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారం ముందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండను. చూసారండి, నా శత్రువా నీవేం చేయొద్దు, నా మీద అతిశయపడద్దు. ఒకవేళ పడిపోయిన తిరిగి లేగిస్తాను, అంధకారం ముందు కూడా దేవుడు నాకు ఏం చేస్తాడు తెలుసా, వెలుగు కలుగుతుంది అంటున్నాడు. చూడండి 2 కొరింథీ 4:9 త్వరగా తీయాలి, ఒకరే కాదు అందరూ తీయాలి, పట్టు తీయాలి. 2 కొరింథీ 4:9 తరమబడుచున్నను, దిక్కులేని వారం కాము, పడద్రోయబడినను, నశించువారం కాదు. చూసారండి, తరుముచున్నను, తరమబడుచున్నను, దిక్కులేని వారం కాదు, ఇంకా పడద్రోయబడినను, నశించిపోయేవారం కాము. ఎవరమై ఉన్నాం మనము? మనమేసుని వారలము, తనకే స్తుతి పాడెదము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మనలను రక్షించెను, తనకే స్తుతి పాడెదము. మనలను రక్షించెను, తనకే స్తుతి పాడెదము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మనం దేవుని వారమై ఉన్నాం అందుకని అంటున్నాడు. 4వ మాట ఇర్మీయా గ్రంథం 8:22 నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది. ఆధ్యాత్మికంగా జీవిస్తున్నటువంటి మనం అన్ని నేను ఇస్తాను మీకు కలుగు చేస్తాను దేవుడు సెలవిచ్చాడు. అయితే స్వస్థత లేదు కొందరికి. అది ఆర్థిక పరమైనది కావచ్చు, శారీరక పరమైనది కావచ్చు, మానసిక పరమైనది కావచ్చు, ఆత్మీయ పరమైనది కావచ్చు. 8:22 అంటున్నాడు, నా జనులకు స్వస్థత ఎందుకు కలగబోతున్నది. కీర్తన 38:3 చెప్తున్నాడు, నా పాపమును బట్టి ఎముకల్లో స్వస్థత లేదు. మన పాపాలను బట్టి మన జీవితాల్లో ఏం దొరకదంటే, కుటుంబాల్లో ఏం దొరకదంటే స్వస్థత దొరకదు. అందుకనే ముందు పాపాలను ఏం చేయాలి, ఒప్పుకోవాలి, వాటిని మళ్ళా ఏం చేయాలి, విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త 13:15 చెప్తున్నాడు, నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం ఎలా ఉందంటే కొవ్వెక్కిపోయి ఉంది.
వాళ్ళ హృదయం మదించిపోయి ఉన్నది. వాళ్ళ హృదయం ఎలా ఉన్నది అంటే గర్వంతో నిండిపోయి ఉన్నది అంటున్నాడు. స్వస్థత అన్నది దేవుడు మనకు అనుగ్రహించే మేలు, దేవుడు చేసే సహాయము. అది పొందట్లేదు, అది రావట్లేదు, అది అందట్లేదు అంటే మానవ హృదయాలు ఎలా ఉన్నాయంటే క్రొవ్వు చేత మందముగా ఉన్నవి. క్రొవ్వు చేత దేవునికి దూరస్తులుగా ఉంటున్నారు, క్రొవ్వు చేత దేవునికి విరోధులుగా ఉంటున్నారు, క్రొవ్వు చేత దేవునికి సమీపస్తులుగా రావట్లేదు. అందుకనే దేవుడు చెప్తున్నాడు మత్తయి 13:15 నా వల్ల స్వస్థత పొందుకుంటున్నట్టు వారి హృదయాలు ఎలా ఉన్నాయంటే దేవునికి దూరంగా ఉన్నాయి, క్రొవ్వెక్కిపోయి ఉన్నాయి. 4వదిగా చూస్తే నిర్గమ 15:26 నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇది మొట్టమొదటి దేవుని యొక్క స్వస్థత ప్రవచనం, మొట్టమొదటి స్వస్థత ప్రవచనం. హల్లెలూయా. దేవుడిచ్చాడు లోకానికి, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. లోక వైద్యం వ్యర్థం కదా, వాళ్ళంతా వైద్యం చేసిన మన దేవుని యొక్క సహాయం లేకపోతే మనం బ్రతికి పట్ట కట్టలేము. యోబు 5:18 అంటున్నాడు ఆయన గాయములు చేయను, ఆయన చేతులే స్వస్థపరచును. ఆయన గాయము చేయను, ఆయన చేతులే స్వస్థతపరచును. ఈ యొక్క పెంతెకొస్తు ఆదివారానికి ముందు శుక్రవారం దేవుని యొక్క వాక్యం ఉంటున్నాం. గమనించాలి ప్రభునందు పిల్లలు, ఆయన పిల్లలుగా ఆయన ఎంతో మక్కువ కలిగి ఉన్నాడు. ఆయన ఎంతో దయా కనికరము కలిగి ఉన్నాడు. తన యొద్దకు వచ్చేవాడిని ఆయన ఏమాత్రం కూడా త్రోసిపుచ్చేవాడు వెళ్ళాడు. అందుకనే యాకోబు భక్తుడు అంటున్నాడు ఆయన యొద్దకు రండి, ఆయన దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును, అప్పుడు అపవాది మీ యొద్ద నుండి పారిపోను. సమస్త రుగ్మతలకు కారణం ఎవరు చెప్పండి? అపవాది. పాపమునికి మూలకర్త ఎవరు? అపవాది. అపవాది వాళ్ళకి కలిగేదేంటి? పాపం. అవైతే ఎప్పుడేమున్నాయో అప్పుడు మనిషి ఏం చేస్తాడంటే అన్ని విధాలా రోగగ్రస్తుడు అయిపోతాడు. ఇప్పుడు స్వస్థత కావాలంటే యేసు రక్తము మనకు చాలా అవసరమైనది. హల్లెలూయా. అందుకని అంటున్నాడు ఆయన గాయం చేయి, ఆయన చేతులే స్వస్థత. లోకా 9:11 అంటాడు స్వస్థత కావాల్సిన వారల్లా కూడా ఆయన యొద్దకు వస్తే స్వస్థపరిచాడటండి. హల్లెలూయా. ఏ స్వస్థత కావాలి నీకు? ఆధ్యాత్మికమా, ఆత్మీయమా, శారీరకమా, మానసికమా, లేక ఆర్థికమా? ఏ విషయంలో నీకు స్వస్థత కావాల్సి వచ్చినా యేసు ప్రభు యొద్దకు నువ్వు రావాలి. యేసు ప్రభు యొద్దకు నువ్వు వస్తే నీ యొద్దకు యేసు ప్రభు వస్తాడు. అప్పుడు సమస్తము నెరవేర్చబడతాయి. అదే అంటాడు మత్తయి సువార్త 6:33 మొదట ఆయన నీతిని సమాధానాన్ని వెతకండి, పిమ్మట అన్ని మీకు అనుగ్రహించబడును. ఆఖరిగా యోబు గ్రంథము 5వ మాటగా యోబు గ్రంథం 22:21 నుంచి మనం చూస్తే 29 వరకు రాయబడి ఉంటాయి. యోబు గ్రంథం 22 అధ్యాయం 21 నుంచి 29. అయితే ప్రభునందు పిల్లలు మొదటి మాట ఇలా రాయబడి ఉంది ఆయనతో సహవాసం చేసిన నీకు సమాచారండి. ఇంకా అంటాడు మేలు కూడా కలుగుతుంది అంటాడు. ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానమే కాదు, అలాగే నీకు ఏం కలుగుతుందంటే మేలు కూడా కలుగుతుంది. నువ్వు దేవుడితో నువ్వు దేవుడితో సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేయాలి? దేవుడితో సహవాసం చేయాలి. మరి ఈ సహవాసం ఎవరితో ఉన్నది? దుష్టులతోనా, దుర్మార్గులతోనా, పాపులతోనా, వ్యభిచారులతోనా, దొంగలతోనా, దోచుకున్న వారితోనా? ఎవరితో ఉంది ఈ సహవాసం? కీర్తన 1వ అధ్యాయంలో దుష్టులు ఆలోచించుకున్నాడు పాప మార్గం భాషలు కూర్చుని చోటను కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించి వాడు మాత్రమే, ఆమె మాత్రమే ధన్యుడు ధన్యురాలు. ఎక్కడి నీ సహవాసం? ఎవరితో నీ సహవాసం? ఒకవేళ మానవులకు నువ్వు కనపడకపోవచ్చు, నేను కనపడకపోవచ్చు, కానీ దేవుడికి మనం కనపడుతూ ఉన్నాం. అర్థమైందా? మన ప్రార్థనలకు జవాబు, మన ఆలోచనలకు జవాబు, ప్రణాళికలకు జవాబు, మన ఆశలకు జవాబు దొరకాలంటే మనం దేవుని యొద్దకు వెళ్ళాలి. ఇంకా ఇవన్నీ ప్రక్కన పెట్టండి, ఇహ సంబంధమైనవి ఇవన్నీ. కానీ పర సంబంధమైనది మరొకటి ఉన్నది ప్రాముఖ్యమైనది. అదేంటో తెలుసా? నిత్య జీవం. ఏంటండి? నిత్య జీవం. ఈ పరిశుద్ధత, పవిత్రత జాగ్రత్తగా కాపాడుకోకపోతే, సత్క్రియలందు ఆసక్తి లేకపోతే మనకి బహుమానము ఇవ్వబడదు. ఆ బహుమానం ఏంటంటే నిత్య జీవం. ఎవరైతే సత్క్రియలు చేస్తారో వారి పేరు ఎక్కడ ఉంటుందంటే జీవగ్రంథంలో ఉంటుంది. ఎవరు సత్క్రియలు చేయరు వారి పేరు జీవగ్రంథంలో ఉంటుందో చెప్పండి? ఇప్పుడు అన్నదిలేరా? ఉండదండి. కనుక సత్క్రియలు చేయడం అంత మనం ఏం చేయాలంటే ఆసక్తి కలిగి మనము జీవించాలి. ఏంటి సత్క్రియలు? దేవుని యొక్క రాజ్యం వ్యాప్తి కొరకు ఏమి చేయగలమో మనం చేస్తూ ఉంటుండాలి. అలిసిపోకూడదు. అలిసిపోయినప్పుడల్లా బలమును అనుగ్రహించేవాడు మనకున్నాడు. హల్లెలూయా. కనుక ఆయన వైపు చూద్దాం. వారు ఆయన వైపు చూడగా వారి ముఖంలో
ఎన్నడూనో లక్షింపకపోయాను. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అమ్మ శుద్ధ జలం నీ మీద చదువుతానంటున్నాడు. ఆ శుద్ధ జలం దేవుని యొక్క వాక్యం సాదృశ్యం కావచ్చు, లేదా అశుద్ధ జలం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రుధిరానికి సాదృశ్యం కావచ్చు, ఆయన యొక్క శరీరమునకు సాదృశ్యము కావచ్చు. ఆయన యొక్క పిల్లలుగా జీవించడానికి మనం ప్రయాసపడదాం. వాక్యము బాగుగా ధ్యానించలేను, ప్రార్థించలేను, రొట్టె విరిచలేను, సహవాసములను అర్థమైందా, ఆసక్తి కలిగి మనము జీవిస్తూ ఉంటుండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నిండాలుగా దీవించగలరు. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు. విన్న వాక్యం మా యొక్క జీవితాల్లో ప్రతిఫలింప చేయండి. మా హృదయాల్లో అది చొచ్చుకొని పోయి శాఖోపశాఖలుగా విస్తరించటకును, విశ్వాసమందు స్థిరుడుగా ఉండటకును, సత్క్రియలు చేయడం ఆసక్తి కలిగి జీవించటకును సహాయం చేయండి. మీ శుద్ధ జలము సర్వలోకం మీద కృమ్మరించమని, పరిశుద్ధతకు నడిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.